పండుగ సందర్భంగా ముస్లిం సోదరిమణులకు వారందరి కుటుంబాలకి చీరాల నియోజకవర్గం నుంచి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈద్గా దగ్గరికి నన్ను పిలిచి వాళ్ళ కమిటీ కానీ అలాగే మౌలానా గారు కానీ మొత్తం అందరూ కూడా నన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాళ్ళందరితో కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క మద్దతు నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరాను. జరిగిన ఎలక్షన్లో వారికి నాకు పెద్ద పరిచయాలు లేకపోయినా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ మద్దతు నాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఏమడిగారంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ టెంట్లు వేసుకునే కార్యక్రమం లేకుండా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ మాకు ఇవ్వమని చాలా ఉందాతనంగా చెప్పారు. దాన్ని కూడా పరిశీలనలో తీసుకొని వాళ్ళకి ఏ మేరకు నేను చేయగలిగితే అది కూడా నేను చేస్తాను. నేను మరొకసారి ముస్లిం సోదరులందరూ కూడా మనవి చేసుకుంటున్నా, బలహీన వర్గాలు ఈ రోజున అధికారంలో ఉన్నారు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చినట్టుగా కానీ అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అధికారంలో ఉంటాం. ప్రజలందరూ కూడా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. చీరాల అభివృద్ధి చేయడమే నా లక్ష్యంగా నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఈ లక్ష్యాన్ని మీ అందరూ కూడా మద్దతు ఇచ్చి నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు. For more videos like this, subscribe Big TV channel.